గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, లవ్ యూ, లవ్ యూ. ముందుగా అడ్వాన్స్గా తెలియజేస్తున్నాను అందరికీ, ప్రతి ఒక్కరికి, ఇది విన్న ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు నేను చెప్పబోయేదాన్ని కొంచెం శ్రద్ధగా, వీలుంటే ఇప్పుడు మీకు వినడానికి టైం లేకపోతే, ముందే ఎందుకు చెప్తున్నాను, టైం లేకపోతే నైటు వినండి, లేదా రేపు వినండి, కానీ ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రం వినండి. మా మంచి డాడీస్, లవ్ యూ. 2-3 విషయాల్లో మనం మొత్తం సమాచారం చెప్పుకుందాం. ఇప్పుడు మనం వెహికల్స్ వెహికల్స్ అనేవి ఇప్పటివరకు ఎవరెవరైతే అడ్వాన్స్ పంపించున్నారో వాళ్ళందరికి కూడాను నేను వెహికల్స్ పంపిస్తున్నాను. నేను చెప్పినట్టుగా 20 అంటే రేపటి నుంచి, రేపు ఒకరోజు పండగ గది విడిచిపెట్టేసి ఎల్లుటి నుంచి ఎవరైనా అడ్వాన్స్ బుక్ చేసిన వాళ్ళు ట్రైల్ వేస్తాను అంటే మీరు ముందుగా ఫోన్ చేసి, అలాగే మీ సీనియర్ ద్వారా ఫోన్ చేసిన పర్లేదు, పలానా రోజు నేను వస్తున్నాను అని కన్ఫర్మ్ చేసుకొని మేము చెప్పిన టైంకి మీరు వస్తే బండి రెడీగా ఉంచి మీరు దాన్ని ఎలా డ్రైవ్ చేయాలని మీకు చెప్పేస్తాం. చక్కగా మీరు డ్రైవ్ చేసుకోవచ్చు. నేను చెప్పిన మైలేజ్ని మొత్తం చూడవచ్చు. అలాగే రేపు 25th తర్వాత 30th లోపుని వీళ్ళందరికీ కూడా బలు పంపిస్తున్నాను. బై పార్సల్లో ఇచ్చేస్తాను అందరికీ. బై పార్సల్లో అందరికి ఇచ్చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇక మీదట బుక్ చేసుకునే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ముందు 100 ఏమోనాయో అవి ముందు బై పార్సల్లో పంపిస్తాను. మిగిలిన వెహికల్స్ అన్నీ కూడాను మన స్కై అండ్ ప్రాజెక్ట్లోనే మీరు బుక్ చేసుకునేలా చేస్తాను. తర్వాత నేను గతంలో చెప్పినట్టుగా స్టేట్ డీలర్షిప్, ఎమ్మెల్యే డీలర్షిప్ అనేవి ఇవ్వటం కొంచెం కొన్ని కారణాల మీద కష్టంగా ఉంది. ఏంటి అంటే మన బండికి చక్కటి డిమాండ్ ఉంది. దాంతో మీరు డైరెక్ట్గా బుక్ చేసుకున్నా మీ దగ్గరికి వచ్చేస్తుంది. కానీ డీలరు, సబ్ డీలరు ఇస్తే అవి పంపించడానికి ఇంకా చాలా సమయం పడుతూ ఉంటుంది. అందుకని ఆ డీలర్షిప్స్ని కొద్ది రోజులు ఆపి ఒక ఎంపీ డీలర్షిప్కి, అంటే స్టేట్ డీలర్షిప్ని ఎంపీ డీలర్షిప్గా చేసి ఇప్పుడు ఒక 5 డీలర్షిప్స్ని ఈలోగా నేను కన్ఫర్మ్ చేస్తాను. ఆ 5 డీలర్షిప్స్ ఎక్కడెక్కడ వస్తాయని నేను చెప్తాను. ఒక డీలర్షిప్లో ఒక సుమారు 60 వెహికల్స్ వరకు మనకు అక్కడ నేను పంపిస్తాను. కాబట్టి అందులో 40 వెహికల్స్ అమ్మకం అయిపోయిన వెంటనే మళ్ళీ వాళ్ళు బుక్ చేసుకుంటారు. మళ్ళీ నేను ఇంకో లోడ్ పంపిస్తాను. అందువల్ల ఆ 5 ఎంపీ డీలర్షిప్స్ని ఇస్తున్నాను. 1 సిఆర్ మొత్తం ఎంత డబ్బులు ఉన్నాయో అన్ని డబ్బులకి మొత్తం పంపించేస్తున్నాను. వాళ్ళు మనకి వాళ్ళకి ఏ బాకీలు ఉండవు. నెక్స్ట్ ఈ మొదట వచ్చినటువంటి ఈ 5 ఎంపీ డీలర్షిప్స్కి 1 సిఆర్కి సరిపడగా నేను క్యూసీసీ ట్రేడింగ్ కాయిన్ని నేను వాళ్ళకి ₹1,00,00,000కి విలువైన కాయిన్స్ నేను ఇచ్చేస్తాను. ఆఫ్టర్ 1 ఇయర్ వాళ్ళు దాన్ని ట్రేడ్ చేసుకోవచ్చు. ఆ కాయిన్స్
ఎన్నైతే ఇచ్చినా అన్నీ మొత్తం ట్రేడ్ చేసుకోవచ్చు. ఈ 5 మాత్రమే. మన మెడిసిన్‌లో వచ్చినవి 75,000 రూపాయలకి ఎంత కాయిన్ వస్తదో ఆ రోజు ట్రేడింగ్ ప్రకారం దానికి కూడా ఇచ్చేస్తాను. ఆఫ్టర్ 6 మంత్స్ వాళ్ళు దాన్ని ట్రేడ్ చేసుకోవచ్చు. సో, ఈ 5గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మార్చి నెల కనుక క్యాష్ కొంచెం అవైలబిలిటీ ఉండదని భావిస్తున్న తరుణంలో నాకు తెలుసు కాబట్టి. భావిస్తున్న తరుణంలో ఇప్పుడు 25 lakhsతో కన్ఫర్మ్ చేసుకొని మిగతా అంటే రేపు 30th తర్వాత ముందు ఆ వారం రోజుల్లో మరొక 50 lakhs ఇవ్వాల్సి ఉంటుంది. నేను వెహికల్స్ పంపించే ముందు మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. చాలా తక్కువ రోజుల్లోనే మీకు ఇస్తాను. ఆ మిగిలిన తర్వాత మనం కొద్ది రోజులు దీన్ని కంటిన్యూషన్ చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు మరికొన్ని ఎంపీ డీలర్షిప్స్ ఇస్తాను. అంటే ఆ ఎంపీ ఏరియాలో 7 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి. ఆ మొత్తానికి వీళ్ళే అమ్మొచ్చు. వాళ్ళు మళ్ళీ షోరూమ్లు ఇవ్వడం కాదు. ఎందుకంటే మన బళ్ళు 200 లేదా 300 కిలోమీటర్లు వస్తాయి. అంతకు మించే, కానీ నేను తక్కువ చెప్తాను. కాబట్టి ఆ ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కొనుక్కున్నా వాళ్ళ ఇంటి వరకు వెళ్ళిపోయే దూరంలోనే ఉంటాయి ఇవన్నీ. 200 కిలోమీటర్ల కంటే 300 కిలోమీటర్ల కంటే బహుశా దూరంగా ఉన్న ఎంపీ కాన్స్టిట్యున్సీలు బహుశా చాలా తక్కువ ఉండొచ్చేమో. నాకు పెద్దగా ఐడియా లేదు. అంతకంటే ఎక్కువని ఉండవని నా నమ్మకం. కాబట్టి అవి తర్వాత నేను మళ్ళీ ప్రకటిస్తాను. ఇప్పుడు మన వెహికల్స్కి అత్యున్నతమైన డిమాండ్ ఉంది. లాస్ట్ టైం నేను ఒడిస్సా వరకు దీన్ని ట్రయల్ రన్ వేసి 1.5 year వాటి తాలూకా పనితనం ఎలా ఉంది అనేది చూసిన తర్వాతే ఇప్పుడు నేను రిలీజ్ చేశాను. ఎక్కడా ఏ ప్రాబ్లమ్స్ లేనివి, ఏ రిపేర్స్ రానివే. కాబట్టి ఇప్పుడు నేను రిలీజ్ చేస్తాను. 3 ఏళ్ళు మన బ్యాటరీ గ్యారంటీ ఉంటుంది. దానికి సంబంధించి మీకు డౌట్ అవసరం లేదు. ఇప్పటిదాకా ఇచ్చిన ఏ వెహికల్కి ప్రాబ్లం రాలేదు. మనది అద్భుతమైన మైలేజ్ కాబట్టి అస్సలు రాదు. నేను మన బ్యాటరీ ఏది ఉందో దానికి 4,000 సైకిల్స్ ఇస్తున్నాను. 4,000 300 కిలోమీటర్లు అంటే సుమారు 12 లక్షల కిలోమీటర్లు. అవి ఇప్పట్లో అప్పుడు అవి కాదు. ఎప్పుడైనా మైలేజ్ ఎక్కువ ఏ బండి వస్తుందో దాని తాలూకు బ్యాటరీ వారంటీ చాలా ఎక్కువ ఉంటుంది, గ్యారంటీ ఎక్కువ ఉంటుంది. అంటే అది ఇబ్బంది పడుతుంది. మైలేజ్ తక్కువ వచ్చేది ఎన్ని సైకిల్స్ ఉన్నా వెంటనే అయిపోతాయి. మనం ఇప్పుడు 1.5 yearలో వచ్చిన బళ్ళన్నీ కూడా మనకు మంచి పేరునే తెచ్చిపెట్టాయి. ఇక మీదట అద్భుతంగా ఇంకా మంచిగా మనకు ముందుకెళ్తాయి. అందువల్ల దీని తర్వాత మిగిలిన ఎంపీలకి నేను తెలియజేస్తాను. అంతవరకు క్యూ లైఫ్లో బుక్ చేసుకున్నారు అందరూ. మీరు యథావిధిగా ఇప్పుడు ₹1,00,000 మీరు పంపించినట్టయితే మీరు 25,000 ఆల్రెడీ పంపించారు. మిగిలిన దానికి మీకు ఫోన్ చేసి మాట్లాడతారు, బండి పంపిస్తారు. మీకు ఏ బండి కావాలనేది దాన్ని బట్టి మీకు చెప్తారు. 200, 300 కిలోమీటర్లు అని. ఒకవేళ 300 కిలోమీటర్లు కానీ మీకు కావాల్సి వస్తే 1.5 పంపించాల్సి వస్తుంది. 200 అయితే ₹1,00,000 చాలు. నేను నిదానమే ప్రధానం అన్నట్టుగా వెళ్తున్నాను. ఎందుకంటే మన బండి అద్భుతమైన మైలేజ్ వస్తుంది. రానున్న కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల మన సొంత బళ్ళు కానీ, లేదంటే మనం ఆటోస్ వగైరాలు మనం తిరుగుతున్నప్పుడు కానీ విపరీతమైన రేట్లు పెరిగే అవకాశం పూర్తిగా ఉంది. కాబట్టి
మనం మన బండి ఎవరి దగ్గర ఉన్నదో వాళ్ళు హ్యాపీగా వాళ్ళ జీవితాన్ని జస్ట్ 20 నుంచి 25 రూపాయల ఛార్జింగ్తో 300 కిలోమీటర్లు వెళ్ళొచ్చు. చాలా హ్యాపీ. అదే మీకు పెట్రోల్‌లో వెళ్ళాలి అనుకుంటే 600 రూపాయలు సుమారుగా పడతది. అంత డబులయిపోతాయి. ఇంక రేట్ పెరుగుతున్న కొలది ఇంకా పెరిగిపోద్ది. అందువల్ల ఓ మంచి చక్కటి ఇది వస్తుంది కాబట్టి మైలేజ్ సూపర్. 2 మన కాయిన్ క్యూసీసీ కాయిన్ యూటిలిటీగా తీసుకుంటున్నాం. నెక్స్ట్ మన కాయిన్స్ అన్నీ పంపించిన తర్వాత డీ కాయిన్ కూడా నేను లిస్ట్ చేసేస్తాను కాబట్టి ఆ కాయిన్ కూడా మనం యూటిలిటీ తీసుకుంటాం. ఈవీ వెహికల్స్‌లో గానీ, ఇప్పుడు మన తాలూకు మెడిసిన్ కూడా వచ్చేస్తుంది. అందులో గానీ, ఇతరత్రా మనం తీసుకొచ్చే ప్రతి ప్రాజెక్ట్‌లో కూడా కాయిన్ యూటిలిటీ తీసుకుంటాం. ఇప్పుడు 15,000 రూపీస్ క్యూసీసీ, 5,000 రూపీస్ ఐఎస్డిటీ, 5,000 రూపీస్ ఈవీ పర్చేజ్ పాయింట్స్. ఇప్పుడు 25 వరకు ఎవరైతే ఎక్స్చేంజ్‌లో పంపిస్తున్నారో అవి కూడా వాడుకోవచ్చు. ఒక వేరే వాళ్ళ తాలూకా పర్చేజ్ ఈవీ పాయింట్స్ కూడా మీరు తీసుకొని మీరు పంపించుకోవచ్చు వాళ్ళ దగ్గర కొనుక్కొని. వాళ్ళే కొనుక్కుంటే ఒకవేళ ఇవి పర్లేదు, వాళ్ళు వాడుకోవచ్చు. వాళ్ళ తాలూకా మిగిలిన వాళ్ళ దగ్గర కొనొచ్చాలి. ఇది జాగ్రత్తగా మనం చేద్దాం. ఇక వెనుదిరిగి చూడవసరం లేదు. అద్భుతంగా ముందుకెళ్ళిపోతాం. డాడీ రోబోట్‌ని కూడా రెడీ చేశాను కాబట్టి దాని వివరాలు త్వరలోనే చెప్పి రెడీ చేస్తాను. ఎన్ఆర్ఐ ఇన్కమ్ అది వస్తుంది కాబట్టి మీకు సూపర్. బండి కొన్నందుకు కూడా 25 లెవెల్స్ ఐఎన్ఆర్ కమిషన్. ఎన్ఆర్ కాదు, ఐఎన్ఆర్ అంటే మన ఇండియన్ కరెన్సీ. రెండింట్లో డాడీ రోబోట్లో కానీ, బండి కొనుగోలులో కానీ, లేదా మనం ఇక మీదట పెట్టబోయే వాటిల్లో ఈ ఐఎన్ఆర్ ఇండియన్ కరెన్సీ అనేది మీకు కమిషన్గా వస్తుంది కాబట్టి చాలా చక్కగా చేసుకోవచ్చు. మరికొన్ని విషయాలు మళ్ళీ నేను చెప్తాను. రేపు ఉగాది కనుక కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఉగాది తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. లవ్ యూ ఆల్. ఎవరు బండి కొనుక్కుంటున్నారో వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. ఫ్రీగా తిరిగేస్తున్నట్టే. పెట్రోల్ రేటు ఎంత పెరుగుతుంది పర్లేదు మనకు అనవసరం. అది 100 నుంచి 150 వెళ్ళండి, 200 వెళ్ళండి, 300 వెళ్ళండి, దాని ఇష్టం. మనకు దాంతో సంబంధం లేదు. ఇప్పుడు ఈవీల్లో అంత మైలేజ్ వచ్చే బరువు లేవు కాబట్టి ఈవీ కొనుక్కొని కూడా మళ్ళీ పెట్రోల్ బండి పక్కన మెయింటైన్ చేయాల్సి వస్తుంది. కానీ మన బళ్ళు వల్ల ఆ అవసరం ఉండదు. చక్కగా ఈవీని నమ్ముకొని లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మీ ప్రయాణాలు, మీ అవసరాలు తీర్చుకోవచ్చు. లవ్ యూ డాడీస్. థ్యాంక్ యూ.